వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ఉద్యమకారులకి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఒక ప్రత్యేకమైన కమిటీ వేయడం అనేది జరిగింది. సో మరి ఉద్యమకారులు అంటే తెలంగాణ ఉద్యమంలో చాలా మంది ఫైట్ చేసిండ్రు. ఎవరి కాలు ఉద్యమకారులం అని చెప్పేసి రేపు రోడ్ల మీదకి వస్తే ఏంటి పరిస్థితి? దానికి సంబంధించి విధి విధానాలు ఏంటి? ఎవరికి ఎక్కువ అవకాశం ఇస్తారు? ఎవరికి తక్కువ అవకాశం ఇస్తారు? మరి అంతమందికి 250 గజాలు స్థలం ఇవ్వడం ఎంతవరకు పాసిబుల్? కేవలం ప్లాట్లు మాత్రమే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారా? ఇంకేమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? దానికి సంబంధించి ముఖ్యంగా 3 విభాగాలుగా తెలంగాణ అమరవీరులని గుర్తించాలని చెప్పేసి కూడా భావిస్తుంది. సో, తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేశవరావు నేతృత్వంలో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తొలి సమావేశం ఏర్పడ్డది. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు ప్రభుత్వం నుండి అధికారికంగా కమిటీ ఏర్పాటు చేసినందుకు ప్రస్తుతానికి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సో అమరవీరుల జ్యోతి కింద ఉన్న ఆఫీస్లో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ కార్యాలయం ఏర్పాటు చేసేలా నిర్ణయించడం అనేది జరిగింది. సో ఇక్కడ ఎవరిని ఏ విధంగా గుర్తిస్తారంటే తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ 1969 ఉద్యమకారులు, ఉద్యోగ సంఘాలు, కళాకారులు, జేఏసీ సబ్బండ వర్గాలు, జేఏసీ కుల సంఘాలు, న్యాయవాదులు, జేఏసీ అలాగే వివిధ జిల్లాల్లో ఏర్పడిన ఉద్యమ సంఘాల నుండి వారి ప్రతిపాదనలు తీసుకోవాలని నిర్ణయిస్తున్నారు. ఉద్యమకారుల కమిటీ జిల్లా పర్యటనలు చేసి విస్తృతంగా ప్రజల అభిప్రాయ సేకరణ చేయాలని నిర్ణయిస్తున్నారు. సో ఇక్కడ ప్రతిపాదనలు ఏందనేది ఒకసారి చూసుకున్నట్టయితే తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వారిని మొదట ప్రాధాన్యత ఇవ్వాలని ప్రాధాన్యత. ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో అమరులయ్యారో యాదయ్య కావచ్చు, శ్రీకాంచారి కావచ్చు, ఇలాంటి వాళ్ళకి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అలాగే ఉద్యమంలో గాయపడిన వారికి రెండవ కేటగిరీగా తీసుకోవాలని ప్రాతిపదిక. ఇప్పుడు ఒక కానిస్టేబుల్ ఎగ్జాంపుల్ మనం ఎల్బీ నగర్లో అక్కడ సభ జరుగుతుండగా జై తెలంగాణ అన్నందుకు వారిని ఎంత విచక్షణంగా కొట్టారో తెలుస్తుంది. ఆ విధంగా పోలీసుల కాల్పులో కావచ్చు, తర్వాత కొట్లాటలో కావచ్చు గాయపడిన వారికి రెండో ప్రాతిపదిక తీసుకోవాలనుకుంటున్నారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో జైలుకి వెళ్ళిన వారు, అరెస్టులు అయిన వారు, తెలంగాణ ఉద్యమ కేసులైన వారు మూడో కేటగిరీగా తీసుకోవాలి. నాలుగో వచ్చేసి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి క్షేత్రస్థాయిలో ఉద్యమం చేసిన వారిని నాలుగో కేటగిరీగా తీసుకోవాలని ప్రతిపాదించారు. నాలుగో కేటగిరీ గుర్తించడానికి వారు ఉద్యమంలో చేసిన పేపర్ కటింగ్స్ చూపించాలని ప్రతిపాదించడం అనేది జరిగింది. ఈ విధంగా 1969, 1972, 1996 ఉద్యమకారులతో సమావేశమై ప్రతిపాదనలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. సో మొత్తానికి మరి ఇక్కడ ప్రతి ఒక్క ఉద్యమకారుడికి న్యాయం జరుగుతుందా? వీళ్ళ ప్రతిపాదన 4 విభాగాలుగా విభజించారు. మరి వారికి ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తారన్నది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.